రాష్ట్ర ప్రయోజనంలో భాగంగానే 500 కోట్లతో సంస్కృత యూనివర్సిటీ ఇక్కడ వస్తుందనేది నాకు వచ్చిన సమాచారాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చాను. వారు కూడా పాజిటివ్గా స్పందించారు. అందులో రాష్ట్ర ప్రయోజనం ఉంటుంది, భాషా ప్రయోజనం కూడా ఉంటుంది. ఇదిగాక సంస్కృత సెంట్రల్ యూనివర్సిటీ కానీ భాషా సమితి కానీ ఇక్కడ నిధులు తేవాలి. తెలుగు సంస్కృత అకాడమీ తేడా ఎందుకు తేలేదు? ఆ హయాంలో ఇచ్చిన నిధులు ఏంటి? ఇప్పుడు వచ్చిన నిధులంతా కూడా ఇంటర్మీడియట్, డిగ్రీ, గ్రూప్ 1, గ్రూప్ 2 బుక్స్ వేయడం ద్వారా వచ్చిన ఫండ్స్ ఇవి. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రూపాయి రావు మాకు. కాబట్టి ఈ ఫండ్స్ని ఎవరు డైవర్ట్ చేయడానికి వీలు కాదు. ఇక్కడ ఆమె చేసిన ఆరోపణ ఏంటంటే అకాడమీకి ఉన్న 200 కోట్ల రూపాయలని లోకేష్ తీసుకెళ్ళాడంట. ఎక్కడ తీసుకెళ్తే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఆ మాత్రం జ్ఞానం లేదా? ఒక చైర్మన్ క్యాడర్లో పనిచేసిన వ్యక్తి అంత స్థాయికి దిగజారిపోయి ఎలా తీసుకెళ్ళగలరు? నిరూపించమంటున్నా నేను. నిరూపించండి. నిరూపించలేకపోతే ఖచ్చితంగా ఆ మీద పరువు నష్టం దావా వేయడమే కాదు, అన్ని రకాలుగా నేను చర్యలు తీసుకోవడానికి నేను ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తాను. నేను కూడా చర్యలు తీసుకుంటాను. గతంలో ఆ హయాంలో ఏం జరిగిందో మొత్తం మీద కూడా నేను విచారణ కూడా చేస్తాను. ఎందుకంటే తన హయాంలో ఏమి జరిగినప్పుడు మేము కష్టపడుతున్నాం, అనేక ప్రాంతాలు తిరుగుతున్నాం. భాషని అభివృద్ధి చేయడం ఒక అంశం అయితే తెలుగు అకాడమీ లక్ష్యం ఏంటి? భాషా వికాసం, తర్వాత నాణ్యమైన పుస్తకాల ముద్రణ. రేపొద్దున మేము 20వ తారీఖు కూడా సాంస్క్రిట్ పుస్తకాలు కొన్నింటిని వేస్తున్నాం. మేము సమాపన కార్యక్రమం నాటికి కూడా ఆగస్టు 31 వచ్చే సమాపన కార్యక్రమం నాటికి కూడా కొన్ని ఇప్పటికే మేము సంస్కృత వచనం అని, సంస్కృత పఠనం అని, పండిత సంస్కృతిని బుక్స్ వేసాం. రేపు రాబోయే రోజులు అంటే రేపు సమాపన కార్యక్రమం 31వ తారీఖు విజయవాడలో కూడా మరి పరాశర అంటే వ్యవసాయంలో ఒకప్పుడు ఎలాంటి వ్యవసాయ పరికరాలు ఉన్నాయి ప్రాచీన కాలంలో, కాబట్టి ఆ వ్యవసాయానికి సంబంధించిన పరాశర వ్యవసాయ విధానం అనేది ఆ రోజులు ఏదైతే ఉందో ఆ పుస్తకాన్ని కూడా ముద్రించే కార్యాచరణ తీసుకుంటున్నాం. అంటే ఇక్కడ చెప్పదలసిన విషయం ఏంటంటే ఆమె హయాంలో ఒక్క పుస్తకం కూడా ఎందుకు వేయలేదు? సంస్కృతాన్ని అభివృద్ధి చేయడానికి ఆమె చేసిన కార్యాచరణ ఏంటి? మా హయాంలో స్పష్టంగా అభివృద్ధి కనబడుతూ ఉంది కదా. ఆమె హయాంలో సాధించింది ఏంటి? కాబట్టి ఆమె ఏమి చేయని వ్యక్తి మాట్లాడడానికి ఏం అర్హత ఉంటుంది? కాబట్టి మేము ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే రాష్ట్ర ప్రజలకు ఆమె క్షమాపణ చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి ఆమెని పార్టీ నుంచి బహిష్కృతం చేయాలి. చేయకపోతే మా యుద్ధం జగన్మోహన్ రెడ్డి మీద కూడా మొదలవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణుడికి తెలియకుండా ఆమె మాట్లాడరు. ఒకళ్ళు మాట్లాడుంటే ఆమెను బహిష్కరించండి. ఇంత అబద్ధాలతో ఎట్ట బతుకుతుంది ఒక మనిషి భూమి మీద? ఎన్టీఆర్ సత్యమని చెప్పుకుంటుంది. ఇక సిగ్గు లేదు. ఎన్టీఆర్ ఇట్లాంటి నీలాంటి అబద్ధాలు కోరుతో ఆయన ఎట సహచర్యం చేశాడు మాకు అర్థం కావడం లేదు. కాబట్టి ఈరోజు ఆమె మాట్లాడే ప్రతి మాట ఎన్టీఆర్ ఆత్మగౌరవం కూడా శోభించేలాగా, ఎన్టీఆర్ ఆత్మగౌరవం శోభించేలాగా ఉంది. ఎలా అబద్ధాలు ఆడుతుంది ఆమె? మీరు విచారణ చేసుకోండి. రైట్ టు యాక్ట్ పెట్టి రామయ్య ఓపెన్గా ఛాలెంజ్ విసురుతున్నాం. మీరు సమాచార హక్కు చట్టం ప్రకారం అకాడమీలో డబ్బులు ఇక్కడి నుంచి ఏమన్నా ప్రభుత్వానికి వెళ్ళలేదో మీరు విచారణ చేసుకోండి. ఏమి లేకుండా చేస్తే దీనికి కారణమైన వ్యక్తి లక్ష్మీపార్వతి గారు అయితే లక్ష్మీపార్వతి మీద మేము ఖచ్చితంగా అకాడమీ నుంచి వ్యక్తిగత హోదాలో కూడా నేను పరునష్ట దావేస్తా. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా సిగ్గు, శరం, మానం, మర్యాద ఉంటే అలాంటి వ్యక్తిని పార్టీ నుంచి పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఒంగోలులో మాట్లాడుతూ ఆమె వీడియో కూడా వినిపిస్తాను నేను. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు ఒకటా రెండా చెప్పాలంటే చేస్తాడుతున్నాయి అన్నీ కూడా. ముఖ్యంగా తండ్రిని మించిన తనయుడితో వచ్చాడు ఈ రాష్ట్రంలోకి. తండ్రి వల్లే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది అనుకుంటే కొడుకు అంతకంటే 4 ఆకులు ఎక్కువ చదివాడు ఆయన వచ్చి ఇంకా పూర్తిగా సర్వనాశనం చేసి పడేస్తా ఉన్నాడు. ఈరోజు విద్యా వ్యవస్థ ఎలా తయారైందో, నేను ఒక తెలుగు అకాడమీ చైర్పర్సన్గా పనిచేసినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అకాడమీని తీసుకురావడమే కాకుండా ఆ నిధులన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చి వాటన్నిటినీ కూడా మేము చాలా పెంచి 60 కోట్లు 150 కోట్లు తెలంగాణ ప్రభుత్వం నుంచి దాన్ని ఇంకా మేము ఒక 60 కోట్లకు పెంచి 200 కోట్లు చేసి పెడితే ఈరోజు ఈ లోకేష్ ఆ ఫండ్స్ అన్నిటినీ కూడా వాళ్ళు నియమించినటువంటి వ్యక్తుల ద్వారా ఆ ఫండ్స్ గా చేస్తూ మొత్తం అకాడమీని సర్వనాశనం చేస్తా ఉన్నాడు ఈ లోకేష్. ఇతనికి ఓ అంటే నారాదు, చదువు లేదు, పాడు లేదు, సర్టిఫికెట్లన్నీ కూడా వాళ్ళ నాన్న కొనిచ్చినాయే. అందుకనే ఈరోజు ఈ అభ్యర్థులు డిఎస్సి రాయటం అంటే ఎంత కష్టమైన విషయమో అతనికి అర్థం కాదు. ఎందుకంటే అతని జీవితంలో కష్టపడి నేను చాలా సేవలు తీసుకొచ్చాను. 60 కోట్ల నుంచి 200 కోట్ల వరకు కూడా
ఈ అకాడమీ నిధులు తీసుకొచ్చాను అని చెప్పి లక్ష్మీపార్వతి గారు చాలా గొప్పగా చెప్పుకున్నారు. మంచిదే, ధన్యవాదాలు. అయితే ఆమె చాలా దారుణమైన దుర్మార్గమైన ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఒక మనిషికి ఉండాల్సిన కనీస స్వభావం కూడా లేకుండా చెప్తుంది. ఎందుకంటే ఏదైనా మాట మాట్లాడేటప్పుడు కొంత క్లారిటీ ఉండాలి, అదేవిధంగా నిజాలు ఉండాలి. నిజాలు మొత్తాన్ని సమాజ్ చేసి అబద్ధాలు మాట్లాడడం అనేది లక్ష్మీపార్వతి గారు చేస్తున్న అత్యంత దుర్మార్గపూరితమైన మరి ఆమె వ్యవహార శైలి. ముఖ్యంగా నిన్న ఒక మీడియాలో మాట్లాడుతూ ఆమె చెప్పింది ఏంటంటే, తెలుగు అకాడమీ నిధులకి లోకేష్ గారు పక్కదారి పట్టిస్తున్నారు, క్రైమ్ చేశారని చెప్పని నిర్లజ్జగా అంత దారుణంగా కూడా మాట్లాడతారని అనుకోలేము. అటువంటి భాష వాడారు ఆమె. ఇప్పటివరకు కూడా లోకేష్ గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అకాడమీ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోవాలి. తీసుకున్నప్పుడు అంత దారుణ ఆరోపణ ఎలా చేస్తారు? కాబట్టి లక్ష్మీపార్వతి గారు ఈ తప్పుడు ఆరోపణ, అకాడమీ నుంచి నిధులన్నీ తీసుకెళ్ళిపోతా ఉన్నారు లోకేష్, ఆయన పెట్టి మనుషుల ద్వారా. ఆయన ఎవరిని పెట్టాడు? నన్ను పెట్టాడా? ఎండీ గారిని పెట్టారా? ఎవరు పెట్టినా మేము బోర్డులో తీసుకున్న నిర్ణయాలను అమలు చేస్తాం. బోర్డులో తీసుకున్న నిర్ణయాలు ఏ అమలు చేయవు. కాబట్టి బోర్డులో ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిధులు ఇవ్వడానికి వారి నుంచి మాకు ప్రతిపాదన రాలేదు, మేము ఎక్కడికి రూపాయి డబ్బులు కూడా ఇవ్వలేదు. ఎవరిప్పుడు ఎట్ట మాడుతుంది? అందుకే లక్ష్మీపార్వతి గారు ఆమె ఖచ్చితంగా తప్పుడు ఆరోపణ చేసేందుకు ఆమె క్షమాపణలు చెప్పాలి. అంతేకాదు, ఒకవేళ ఆమె కానీ క్షమాపణ చెప్పకపోతే అకాడమీకి ఖచ్చితంగా 100 కోట్ల వరకు నష్టపరిహారం కూడా ఆమెకి వేస్తాము. నేనే వ్యక్తిగతంగా ఈ విషయంలో ఆమె వ్యవహార శైలిని వ్యతిరేకిస్తూ పరువు నష్టం దావా కూడా వేస్తాను కూడా తెలియజేస్తాను. ఇంకొకసారి అకాడమీ పేరు ఎత్తితే మాత్రం మేము మామూలు భాష వాడడం, ఖచ్చితంగా ఆమెకు తగ్గ భాషనే ఉపయోగించాల్సి వస్తుంది. కాబట్టి చట్టం మీద మాకు గౌరవం ఉంది. కాబట్టి గతంలో ఆమె చేసిన దుర్మార్గ ప్రచారం కూడా మేము తిప్పికొట్టాం. అయితే ఆమె మారుద్ది అనుకున్నాం. ఆమె ఎక్కడా మారకుండా లోకేష్ గారి మీద అబాండాలు వేయడానికి తెలుగు అకాడమీ వేదిక చేసుకోవడం అనేది చాలా దురదృష్టం, చాలా బాధాకరం కూడా. ఆమె తక్షణం ఆమె క్షమాపణ చెప్పాలి. అదే సమయంలో ఆమె కానీ తాను చేసిన ఆరోపణలు రుజువు చేయకపోతే నేను 100 కోట్ల వరకు కూడా ఆమె పరువు నష్టం దావేయడానికి సిద్ధంగా ఉన్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.